సరిగ్గా 24 గంటల ముందు బంగ్లా ప్రమాదకర జట్టని, వారి బ్యాట్స్మెన్ భారీగా స్కోర్లు బాధిస్తున్నారని, దాంతో గట్టి పోటీ ఉంటుందని, పరాగ్గా ఉంటే పరాభవం తప్పదని ఇలా టీమిండియాకు ఎన్నే హెచ్చరికలో బంగ్లా పులులు భారత్ను వేటాడేస్తాయని సోషల్ మీడియాలో ఆ దేశ అభిమానుల అత్యుత్సాహం సరేసరి. కానీ బరిలోకి దిగాక తెలిసింది వేట ఎవరదో పోటీ ఎవరికో. కోహ్లీ సేన కొదమసింహంలా విజృంభిస్తుంటే బంగ్లా పులులు పిల్లుల్లా మారిపోయారు. కూనల ముద్ర చెరిపేసుకుని గర్జిస్తారనుకున్న బంగ్లా పులులు మన దెబ్బకు మియావ్ మియావ్ అంటూ మళ్లీ కోనలే అయ్యారు. ఫైనల్ పైన కన్నేసిన బంగ్లా సెమీస్ కు రావడమే గొప్ప అని నిరూపిస్తున్న అన్ని విభాగాల్లోనూ చెలరేగిపోయింది టీమిండియా. తమీం రహీం పోరాటంతో 25 ఓవర్లకు 142/2తో భారీ స్కోరు దిశగా వెళుతున్న మోర్తజా సేనను బౌలర్లు అడ్డుకున్నారు. ఆపై హిట్ మ్యాన్ రోహిత్ కళాత్మక శతకం, ధవన్ దూకుడు, కోహ్లీ క్లాస్ బ్యాటింగ్ తో 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉఫ్మని ఊదేసింది. మొత్తానికి సంచలనం సృష్టించే సత్తా ఉందనుకున్న బంగ్లా మనకు పోటీ ఇచ్చింది కొద్దిసేపే. అదిరే ఆటతో అంతిమ యుద్ధానికి దూసుకెళ్లిన కోహ్లీ సేన లక్ష్యం దాయిదితో ఆదివారం జరిగే ఫైనల్లో నెగ్గి 3సారి ట్రోఫీ పట్టేయడమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.